అందరికీ నమస్కారం. రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం. మిథున రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. మీరు ప్రతిరోజు చూసేటటువంటి కలిసేటటువంటి మీకు నచ్చిన స్త్రీతో ఈరోజు మీ మనసులోని మాట చెప్తామని మీరు ఫిక్స్ అవుతారు. ఇలా చేయడానికి ఇది సరైన సమయము. అయితే శుభవార్తలు కూడా అందవచ్చు. ఏది జరిగినా సరే మన మంచికే అని గుర్తుపెట్టుకోండి. సంబంధాలలో సౌలభ్యం మరియు శుభం పెరుగుతుంది. ఆర్థిక విషయాలు ప్రభావితం కావచ్చు. సుదూర దేశాల వ్యవహారాలు పొందుకుంటాయి. అందరినీ గౌరవిస్తారు. నిర్వహణలో సుఖంగా ఉంటారు. బడ్జెట్ ప్రకారం ముందుకు సాగుతారు. శక్తి మరియు ఉత్సాహాన్ని కాపాడుకోండి. పెట్టుబడి మరియు విస్తరణ ఆలోచన ఉంటుంది. పెద్దల సలహాలు పాటించండి. పనిలో సౌలభ్యం ఉంటుంది. అవసరమైన పనిలో సహనం ప్రదర్శిస్తారు. సంయమనంతో ఉండండి. న్యాయపరమైన విషయాల్లో కార్యాచరణ ఉంటుంది. మాట ప్రవర్తనలో మర్యాద పాటించండి. అందరినీ కనెక్ట్ చేయడానికి ప్రయత్నించండి. ప్రదర్శన చేయవద్ది. ఆర్థిక లాభాల విషయాల్లో పాలసీ నిబంధనల ప్రకారం పనిచేయండి. న్యాయంపై దృష్టి పెట్టండి. విధాన వ్యవస్థను అనుసరించండి. వృత్తిపరమైన విషయాలలో విస్తరణ భావం పెరుగుతుంది. ప్రతిపక్షాల నుంచి జాగ్రత్తలు పెరుగుతాయి. తెలివిగా ముందుకు సాగుతారు. స్మార్ట్ ఆలస్యం విధానాన్ని అనుసరించండి. కొత్త వారిని నమ్మవద్దు. తగిన అవకాశం కోసం వేచి ఉండండి. వివిధ సబ్జెక్టుల్లో కొనసాగింపు పెంచండి. సుదూర దేశాల విషయాల్లో కార్యాచరణ ఉంటుంది. ఆర్థిక విషయాల సహనం ప్రదర్శించండి. భావోద్వేగాలకు దూరంగా ఉండండి. ప్రేమ స్నేహం విషయాల మనసుకు సంబంధించిన విషయాలు తొందరపడకండి. సంబంధాలు సరళంగా ఉంటాయి. వివాదాల్లోనికి దిగవద్దు. స్నేహానికి ప్రాధాన్యత ఇస్తారు. వివిధ సంబంధాలు సాధారణంగా ఉంటాయి. సంకోచం పెరుగుతుంది. సంబంధాలు మెరుగవుతాయి. ప్రేమ విషయంలో సహనంతో ఉంటారు. సన్నిహితులను గౌరవిస్తారు. మనసుకు సంబంధించిన విషయాలలో భావోద్వేగాలను నియంత్రించాల్సి ఉంటుంది. మీ శారీరక పటిష్టతకు పనికి వచ్చేటటువంటి జిమ్కు వెళ్ళండి లేదా యోగా వ్యాయామం లాంటివి చేయండి. మీకు చాలా కలిసి వచ్చే రోజుగా ఉంటుంది. ఈ రోజు మీరు చూసినట్లయితే ఎక్కువ ఎనర్జీని మీరు కలిగి ఉంటారు. ఈరోజు మీరు ఇష్టపడే వ్యక్తికి మీ భావాలను చెప్పలేకపోతారు. కాస్త చెప్పడానికి ప్రయత్నిస్తారు. కొత్త పని ప్రారంభించడానికి ఇది మంచి రోజు. మీరు స్టార్ లాగా ప్రవర్తిస్తారు. మెప్పు పొందగల పనులను చేస్తారు. ఇతరుల జోక్యం ఈరోజు మీ జీవిత భాగస్వామితో మీ బంధాన్ని పాడు చేసే అవకాశం ఉంది. త్రాగేటప్పుడు తినేటప్పుడు జాగ్రత్త వహించండి. నిర్లక్ష్యం వహిస్తే అనారోగ్యం పాలవుతారు. ఈ రోజు చూసినట్లయితే మీ ఉదార స్వభావాన్ని బంధువులు అలుసుగా తీసుకొని దుర్వినియోగం పరచడానికి ప్రయత్నిస్తారు. మీకు మీరుగా నియంత్రించుకోండి స్వభావాన్ని, లేకపోతే మోసపోయే అవకాశాలున్నాయి. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఉదారత కొంతవరకు అయితే మంచిదే, కానీ మితిమీరితే ప్రమాదాలకు అది దారితీస్తుంది. మీరు జాగ్రత్తగా తెలివితేటలతో ముందడుగు వేయవలసి ఉంటుంది. ఈరోజు విద్యార్థులు అయితే కష్టపడవలసి ఉంటుంది. లక్కీ సంఖ్య 8, లక్కీ కలర్ అయితే దంతం. నేటి పరిహారం చూసినట్లయితే ఒక తమలపాకును తీసుకొని శుభ్రంగా నీటితో కడిగి ఆరబెట్టిన తర్వాత సింధూరం తీసుకొని కొద్దిగా గంగాజలం లేదా రోజ్ వాటర్తో తడిపిన సింధూరంతో ఒక సవ్య స్వస్తికు గుర్తు వేసుకోవాలి తమలపాకు మీద. ఇలా చేసిన తర్వాత వేలుతో ఇక శ్రీం అనే అక్షరం రాయాలి కుడివైపు. తర్వాత చక్కగా అంటే మీ ఉంగరం ధరించేటటువంటి వేలుతో శ్రీం అనే అక్షరాన్ని కుడివైపు రాయాలి. తర్వాత 4 చుక్కలు వేయాలి. కుడివైపు శ్రీమని రాస్తారు కదా, ఎడమ వైపు 2 నిలువుగీతలు వేయాలి. ఈ విధంగా తయారు చేసినటువంటి తమలపాకుని మీరు చక్కగా కనకదుర్గ మాత ఆలయ దర్శనం చేసుకున్న తర్వాత పూజ నిర్వహించిన తర్వాత కనకదుర్గ మాత యొక్క ముందు పూజ నిర్వహించిన తర్వాత ముందు పెట్టవలసి ఉంటుంది. ఈ విధముగా చేసినట్లయితే మీకు ధనలక్ష్మి యోగం కలిగేటటువంటి అవకాశాలు గ్రహచలనం రీత్యా చాలా బాగా కనిపిస్తున్నాయి. ఇక మీకు అంతా శుభమే కలుగుతుంది. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.